శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం లక్ష్మీ వారాల్లో రెండో వారం పూజా విధానం గురించి తెలుసుకుందాము. ఈసారి రెండో గురువారంతో పౌర్ణమి కలిసి రావడం చాలా విశేషం. ఎందుకంటే పౌర్ణమి అనగానే ప్రత్యేకంగా లక్ష్మీదేవిని పూజించే రోజు. అటువంటి పవిత్రమైన పౌర్ణమి వేళలో ఈ రెండో లక్ష్మీవారం రావడం అంటే నిజంగానే ఎంతో శుభప్రదం. కాబట్టి ఈరోజు పూజను ఎలా చేయాలి, ఏ నియమాలు పాటించాలి, ఎప్పుడు చేయడం ఉత్తమం, ఇవన్నీ తెలుసుకోవడానికి ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోని చూడండి. మార్గశిర మాసం గురువారాలు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజులు. అందుకే ఈ మాసంలో ప్రతి గురువారం లక్ష్మీవారమే. ఈసారి పౌర్ణమితో రెండో లక్ష్మీ గురువారం రావడంతో మనం చేసే పూజలకు శుభ ఫలితాలు రెట్టింపు అవుతాయి. మార్గశిర మాసంలో మనం చేసుకునే లక్ష్మీ వారాలు రెండో వారంతో పౌర్ణమి మాత్రమే కాదండి, ఈరోజు దత్త జయంతి మరియు రోహిణి నక్షత్రం పుట్టినరోజు కూడా ఈ రోజేనండి. ఈరోజు రోహిణి నక్షత్రం వ్రతాలు కూడా చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈరోజు ఈ పౌర్ణమిని కోరెల పౌర్ణమి అని కూడా అంటారండి. అందుకే కోరెలాదేవిని కూడా స్మరించుకుంటారు, అలాగే యమధర్మరాజుని కూడా స్మరించుకుంటారు. అలాగే ఈ పౌర్ణమి రోజున దత్త జయంతిగా కూడా మనం చేసుకుంటూ ఉంటాము. అంటే దత్తాత్రేయుడు పుట్టినరోజు అనమాట. దత్త జయంతి నాడు దత్తాత్రేయుడిని పూజిస్తే మన జాతకాల్లో గురు బలం పెరుగుతుంది. అలాగే ఈ స్వామికి పూజన చేయడం వల్ల జాతకాల్లో దోషాలు పోవడానికి, ధనలాభం పెరగడానికి, జీవితంలో అభివృద్ధి సాధించడానికి, దత్తాత్రేయుడు అనుగ్రహం పొందడానికి ఈ దత్త జయంతి రోజున దత్తాత్రేయుడికి అయితే పూజ అయితే చేసుకుంటారు. అయితే ఈ మార్గశిర పౌర్ణమి ఎప్పుడు వచ్చిందంటే మార్గశిర పౌర్ణమి డిసెంబర్ 4, 2025 గురువారం ఉదయం 8:37 నుండి డిసెంబర్ 5 శుక్రవారం ఉదయం 4:43 గంటల వరకు ఉంటుంది. అయితే ఈ పూజను చేసుకోవడానికి విడిగా పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా 2 తమలపాకులు పెట్టుకొని దానిపైన కొన్ని బియ్యం అయితే వేసుకోవాలి. కొన్ని బియ్యం వేసుకొని కొంచెం పసుపు, కొంచెం కుంకుమ అయితే వేసుకుని అమ్మవారి పటం కానీ విగ్రహం కానీ పెట్టుకుని అయితే పూజనైతే చేసుకోవాలండి. నా దగ్గర పటం అయితే ఉంది కాబట్టి లక్ష్మీదేవి పటాన్ని అయితే పెట్టుకుంటున్నాను. మీ దగ్గర లక్ష్మీదేవి నారాయణుడు కలిసి ఉన్న ఫోటో అయినా పెట్టుకోవచ్చు. అలాగే ఈరోజు దత్త జయంతి కాబట్టి అమ్మవారి పక్కన దత్తాత్రేయ స్వామి ఫోటో పెట్టుకునైనా పూజనైతే చేసుకోవచ్చు. నా దగ్గర ఫోటో ఏం లేదు కాబట్టి పెట్టుకోవట్లేదు. ఆ రోజు దత్త జయంతి కాబట్టి మీరు కూడా దత్తాత్రేయ వ్రతం అయితే చేసుకోవాలో లేకపోతే పూజ అయితే చేసుకోవాలి అనుకుంటే దత్తాత్రేయ స్వామి ఫోటో కూడా పెట్టుకోవచ్చు పక్కన. తర్వాత ఈరోజు ముఖ్యంగా పెట్టుకోవాల్సిన దీపాలు అయితే కొన్ని ఉన్నాయి. కామాక్షి దీపం, క్షీరదీపం, అలాగే ఈరోజు దత్తాత్రేయ జయంతి కాబట్టి దత్త దీపం కూడా పెట్టుకుంటున్నాము. ముందుగా కామాక్షి దీపాలు అయితే పెట్టుకున్నాను నేను. ఎప్పుడైనా మార్గశిర మాసంలో వచ్చే గురువారాల పూజ మనం పొద్దున్నే అయితే ఆచరిస్తూ ఉంటాము. కానీ ఈ రెండో వారం ప్రత్యేకంగా పౌర్ణమితో కలిసి వచ్చింది కాబట్టి పౌర్ణమి గడియల్లో ఉన్నప్పుడు అంటే సాయంత్రం వేళ పూజన చేసుకోండి. అయితే ఇక్కడ దత్తదీపం ఇంకా క్షీరదీపం పెట్టుకోవాలని చెప్పాను కదా, వాటి కోసం కొన్ని రాగి ప్లేట్ కానీ వెండి ప్లేట్ కానీ తీసుకొని వాటిలో బియ్యం అయితే వేసి కొంచెం పసుపు, కొంచెం కుంకుమ వేసుకోవాలి. తర్వాత ఈ దత్త దీపాన్ని కూడా తయారు చేసుకోవాలి. ఏం లేదండి, బియ్యం పిండిలో కొంచెం వాటర్ అదంతా వేసుకుని పిండి దీపం మనం ఎలా చేసుకుంటామో అలా చేసుకొని కొంచెం పెద్దదిగా చేసుకొని 3 నామాలు అయితే పెట్టుకోవాలి. దత్తాత్రేయుడిని పటం కానీ విగ్రహం కానీ లేని వాళ్ళు నాలాగా దత్త దీపం అయితే చేసుకొని ఆ దీపాన్నే స్వామి స్వరూపంగా భావించి ఆ దీపానికి మనం పూజనైతే చేసుకోవాల్సి ఉంటుంది. లేదు దత్తదీపం పెట్టుకోవడం కూడా కుదరలేదు అనుకుంటే ఇలా 3 ప్రమిదలు తీసుకొని, మట్టి ప్రమిదలు కానీ పిండి ప్రమిదలు కానీ తీసుకోవచ్చు. మట్టి ప్రమిదలు 3 తీసుకొని 3 ప్రమిదలు పెట్టుకొని ఆ 3 ప్రమిదల్ని స్వామిగా భావించి పూజనైతే చేసుకోండి. దత్తాత్రేయుడు త్రిమూర్తులు ముగ్గురుగా ఒకటిగా కలిసి అవతరించిన అవతారం కాబట్టి దత్తాత్రేయునికి 3 ఒత్తులతో దీపాలు అయితే పెట్టుకోవాలి. 3 జ్యోతులు వెలిగేటట్టుగా అయితే పెట్టుకోవాలి. మీ దగ్గర పసుపు ఒత్తులు ఉంటే వాటిని వేసి అయితే వెలిగించుకోవాలి. ఎందుకంటే స్వామికి పసుపు రంగు అంటే ప్రీతి కాబట్టి పసుపు ఒత్తులను అయితే వెలిగించుకుంటాము. మీ దగ్గర లేవు అనుకుంటే ఇలా నేను చూపించిన విధంగా పసుపులో కలుపుకొని తర్వాత వేరే దాంట్లో తీసుకొని కొంచెం నూనెని కానీ నెయ్యిని కానీ వేసి కలుపుకుంటే మనం పసుపు ఒత్తులు రెడీ అయిపోతాయి. ఇప్పుడు వీటితో 3 జ్యోతులు వెలిచేటట్టు అయితే వెలిగించుకుందాము.
ఈ దత్తాత్రేయ జయంతి రోజు ఆ దత్తాత్రేయునే కాకుండా గురువుల్ని పూజించడం వల్ల జ్ఞానసిద్ధి కలుగుతుందంట. అయితే ఈ దత్తాత్రేయ స్వామికి పూజ చేసేటప్పుడు శతనామావళి కానీ లేదా దత్తాత్రేయుని అష్టోత్తరాలు కానీ చదువుతూ పూజనైతే చేసుకోవాలి. అయితే ఈ దీపాలు ప్రత్యేక దీపాలు వెలిగించే ముందు నిత్య దీపాలను అయితే వెలిగించుకోవాలి. అయితే ఈ దత్త దీపంతో పాటు మరో ముఖ్యమైన దీపాన్ని అయితే వెలిగించుకుంటున్నాము కదా మనము, అదే క్షీరదీపము. ఆ క్షీరదీపాన్ని ఎలా వెలిగించుకోవాలనేది పోయిన వీడియోలో తెలియజేశాను కదా, ఆ వీడియోలో చూసి ఆ దీపాన్ని ఎలా పెట్టుకోవాలో పెట్టుకోండి. అయితే ఈ క్షీరదీపం వెలిగించడం వల్ల ప్రయోజనాలు అయితే చాలా ఉన్నాయండి. అవేంటంటే ఆర్థిక సమస్యల నుండి బయటపడడం, సంపద మరియు శ్రేయస్సును పెంచడం, అదృష్టం కలిసి వచ్చేలా సహాయపడుతుందని నమ్మకము. క్షీరదీపం వెలిగించేటప్పుడు వెండి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ లేదా గాజు గిన్నెలో పాలు పోసి ఆ గిన్నెలో 1/2 వంతు పాలు పోసి ఇంకా 1 వంతు నువ్వుల నూనె కానీ ఆవనేతిని కానీ వేసుకొని తమలపాకుకి చిన్న రంధ్రం పెట్టుకొని నిలువు ఒత్తిగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకునే క్షీరదీపాన్ని పౌర్ణమి రోజు కాకుండా ప్రతి శుక్రవారం ఆ లక్ష్మీ కటాక్షం కోసం మనమైతే వెలిగించుకోవచ్చు. ఇక్కడ దత్తాత్రేయ స్వామికి బిల్వపత్రాలతో కానీ లేదా తులసి దళాలతో కానీ అర్చన చేసుకుంటూ సమర్పించుకోవాలి. ఇప్పుడు దత్తాత్రేయ శతనామావళి కానీ అష్టోత్తరాలు కానీ చదువుకోవచ్చు. అవేమీ రాకపోతే ఓం దత్తాత్రేయాయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకునే పూజనైతే చేసుకోవచ్చు. ఒక్కో మంత్రానికి ఒక్కో తులసి దళాన్ని అయితే సమర్పించుకుంటూ 108 సార్లు అయితే మంత్రాన్ని చదువుకుంటూ ఈ పూజనైతే చేసుకోవచ్చు. అయితే స్వామికి పసుపు రంగు ప్రీతికరం కాబట్టి పసుపు చామంతిని అయితే ఇక్కడ స్వామివారికి సమర్పిస్తున్నాను. ముందుగా దత్తాత్రేయ స్వామికి పూజ చేసుకున్న తర్వాత మన లక్ష్మీదేవికి అయితే పూజ చేసుకోవాలి. దీపం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి కామాక్షి దీపాల దగ్గర దత్త దీపం దగ్గర పువ్వుల్ని సమర్పించుకోవాలి. తర్వాత స్వామికి నమస్కరించుకొని ఇప్పుడు అమ్మవారి పూజని ప్రారంభించుకోవాలి. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన ధనలక్ష్మి కుంచాన్ని అయితే పెట్టుకోవాలి ఈ పూజలో మనము. అయితే ఈ ధనలక్ష్మి కుంచం కోసం రాగి గ్లాస్ కానీ ఇత్తడి గ్లాస్ కానీ వెండి గ్లాస్లో కానీ బియ్యం వేసుకొని అమ్మకి ప్రీతికరమైన వస్తువులు అంటే మంగళకరమైన వస్తువులు కొన్ని ఉంటాయి. శ్రీఫలం, గురువింద గింజలు ఇలాంటివి అయితే పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలో మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నానండి, కావాలంటే వెళ్ళేస్తే ఒకసారి చెక్ చేయండి. అయితే మీ దగ్గర అమ్మవారి పటం కానీ విగ్రహం కానీ ఏమీ లేకపోయినా పూజనైతే చేసుకోవాలనుకుంటే పసుపు కొమ్ము కానీ కాయిన్ కానీ పెట్టుకొని అయితే అమ్మవారి పూజ అయితే చేసుకోవాలి. అయితే ఇక్కడ అమ్మవారికి ప్రీతికరమైన వస్తువులు అని చెప్పాను కదా, వాటితో అయితే అమ్మకి అర్చన అయితే చేసుకుంటున్నాను నేను. అయితే మార్గశిర మాసంలో వచ్చే గురువారం ఫస్ట్ గురువారం ఎవరైతే పూజను ప్రారంభం చేసుకోలేదో ఈ 2వ గురువారం నుంచి పూజను అయితే ప్రారంభం చేసుకోవచ్చండి. మార్గశిర గురువారం వ్రతాన్ని ఆచరించే వాళ్ళు పాటించవలసిన నియమాలు ఏంటో తెలుసుకుందాము. ఈరోజు తలని దువ్వకూడదు, తలకి నూనె రాయకూడదు, పూజంతా అయ్యే వరకు ఏమీ తినకుండా ఉండాలి. అలాగే పిల్లల్ని కొట్టడం తిట్టడం లాంటివి కూడా చేయకూడదు. ఈరోజు తలస్నానం చేయాలనుకుంటే నార్మల్ వాటర్తోనే చేయాలి. షాంపూ కానీ కుంకుడుకాయ కానీ యూస్ చేసి అయితే స్నానం చేయకూడదు. అయితే ముందు రోజు బుధవారమే షాంపూతో తలస్నానం చేసి ఆ రోజు గురువారం నార్మల్ వాటర్తో తలస్నానం చేయండి. ఇలా నియమాలు పాటించి శుభ్రతతో ఎవరైతే వ్రతాన్ని చేస్తారో ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం అయితే పొందుతారండి. అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు అక్షింతలతో ఎరుపు రంగు పువ్వులతో అమ్మనైతే ఆరాధించుకోండి. అలాగే అమ్మకి ఎంతో ఇష్టమైన కలువ పువ్వులతో అర్చన అయితే చేసుకున్నాను. ఇలాగా అమ్మవారికి ఇష్టమైన వస్తువులతో అమ్మను ఆరాధించుకోవడం వల్ల ఆ లక్ష్మీ కటాక్షం అలాగే లక్ష్మీ అనుగ్రహం తొందరగా ప్రసాదిస్తుంది.